ఏమిటి రవి, ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుల నోట్లో శని ఉన్నట్లు అన్నీ ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దాని కాబోతున్నప్పుడు మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెళ్ళ తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా. అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనని. రవి క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది, కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారంటూ లేదని నీకు తెలుసు. కానీ కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడి వెయ్యావని నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా?